మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనకు రీసెంట్గా జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన మెటీరియల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాంట్లో కూడా జాయిన్ కండి. పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2024 ఒలింపిక్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయి? ఇప్పుడు జరగబోతున్నాయి 2024కి సంబంధించి ఒలింపిక్ క్రీడలు. మనకి ఇవి ప్యారిస్లో జరగబోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2024లో ఒలింపిక్ జరగబోతున్నాయి. మేజర్ టోర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, మీరు గుర్తుంచుకోండి. 2028 వేదిక కూడా ఖరారైంది లాస్ ఏంజల్స్లో. మరి 2028లో అమెరికాలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఈ రెండు కూడా మీకు ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఒలింపిక్ క్రీడల ఆరంభ వేడుకలలో పాల్గొనకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏ రెండు దేశాలపై నిషేధం విధించింది? ఇది రీసెంట్గా వచ్చిందండి వార్త మనకి. రష్యా అండ్ బెలారస్ ఆరంభ వేడుకలలో మాత్రం ఈ రెండు దేశాలకు ఛాన్స్ లేదని చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి ఈ రెండింటి మీద బ్యాన్ చేయడం అనేది జరిగింది, ఓన్లీ అంటే ఆరంభ వేడుకలలో పాల్గొనకుండా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి ఇది. సంతోష సూచి అంటాము. ఎక్కువగా ఆనందంగా ఏ దేశం ప్రజలు ఉన్నారనే దానికి సంబంధించి దీంట్లో ఫస్ట్ ర్యాంక్ అయితే మనకు ఫిన్లాండ్కి వెళ్ళింది. ఇది 7వ ఫిన్లాండ్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ ర్యాంక్ పొందడం 7th టైం. చాలా ముఖ్యమని అనుకోవాలి. ఇంకా సెకండ్ ప్లేస్ చూడండి మీకు డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్, తర్వాత స్వీడన్. ఈ దేశాలు అయితే వరుసగా ఉన్నాయి, వీటిని గుర్తుంచుకోండి. ఈ రిపోర్ట్స్ మీద కంటిన్యూ క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. ఇండియా మాత్రం ఈ రిపోర్ట్లో మనకు 126వ పొజిషన్లో ఉన్నది. మొత్తం ఇక్కడ 143 దేశాలు తీసుకున్నారు, అందులో ఇండియా పొజిషన్ అయితే 126 ఉంది. ఇక లాస్ట్ 143rd ర్యాంక్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, చివరిది ఆఫ్ఘనిస్తాన్ ఈ రిపోర్ట్లో, మీరు గమనించండి. ఇంటర్నేషనల్ హ్యాపీ డే, ప్రపంచ అంతర్జాతీయ సంతోష దినంగా మనం మార్చి 20న అయితే సెలబ్రేట్ చేస్తాము. సో ఆ సందర్భంగానే ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, ఇండియా పొజిషన్ 126, లాస్ట్ పొజిషన్ ఆఫ్ఘనిస్తాన్, ఇవి గుర్తుంచుకోండి. ఇటీవల ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ప్రబోవో సుబియాంతో అండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇండోనేషియాకు సంబంధించి. ఇండోనేషియా రాజధాని జకార్తా అండి. ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయము ఇండోనేషియా, గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇక ఎన్ని సంవత్సరాలు నిండిన వారికి ఇంటి నుండి ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది? ఈసారి మనకి లోక్సభ ఎన్నికలలో కొత్తగా తాజా అప్డేటు, 85 సంవత్సరాల వయసు ఉన్న వారికి అయితే ఇంటి నుండి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా 40% అంగవైకల్యం ఉన్న వారికి సైతము ఇంటి నుండే ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ తాజాగా ప్రకటించడం జరిగింది. క్వశ్చన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ టీబీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? మార్చి 24 అండి. టీబీకి సంబంధించి ఒక తాజా రిపోర్ట్ కూడా వచ్చింది, ఆ సందర్భంగా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధాని ఏది? ఢిల్లీ అండి. ఇది కూడా ఇంపార్టెంటే. మన దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ అయితే ప్రపంచంలో మరి అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఎంపిక కావడం, అంటే గుర్తించడం జరిగింది. పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు దీనివల్ల అర్థమవుతుంది. 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అని రీసెంట్గా రిలీజ్ అయింది. దీంట్లో అది స్విట్జర్లాండ్ వాళ్ళు ఈ రిపోర్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. దాంట్లో మాకు ఢిల్లీ అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం కలిగిన మెట్రో ప్రాంతంగా బీహార్లోని బెగూసరాయ్ ప్రాంతము మనకు కనబడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇండియాలో ఉంది. మోస్ట్ పొల్యూటెడ్ మెట్రో ఏరియాగా ఇదైతే మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక అత్యంత కాలుష్యం కలిగిన దేశంగా బంగ్లాదేశ్ గుర్తించబడింది. సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, థర్డ్ ప్లేస్ ఇండియానే ఉంది ఇందులో కూడా, మీరు చూడండి. సో ఈ రిపోర్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే WHO ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్కు సూక్ష్మ ధూళి కణాలు 5 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. PM 2.5 సూక్ష్మ ధూళి కణాలు అంటాము ఇవి, కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు మనకి. ఇక తెలంగాణ గవర్నర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఇన్ఛార్జిగా సిపి రాధాకృష్ణన్ అండి. జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్కి తెలంగాణ గవర్నర్గా అవకాశం ఇవ్వడం, అంటే ఇన్ఛార్జిగా ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, విశాఖపట్నంలో ఇటీవల భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాల పేరు ఏమిటి? టైగర్ ట్రయాంప్ అండి. ఏవైనా రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఇండియాతో మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అవి ఎక్కడ జరుగుతున్నాయి, వాటి పేరు ఏమిటి, ఈ ఏరియా మీద క్వశ్చన్స్ వస్తాయి. సో 10 క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్ ఇస్తాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి.